చిన్న బాబు 7 ఇయర్స్ బాబు. బేసికల్‌గా 7 ఇయర్స్ అంటే లంగ్స్ పనితీరు ఎలా ఉంటుంది? అవి డెవలప్ అయ్యి ఉంటాయా? కంపేర్ టు అడల్ట్స్ ఎలా ఉంటుంది సార్? అంటే డెఫినెట్‌గా మనకి అడల్ట్స్‌తో పోలిస్తే పిల్లల్లో ఈ స్మోక్ వల్ల ఎఫెక్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎయిర్‌వే సైజెస్ నారో ఉంటాయి. సో, మనకు ఆ స్మోక్ పీల్చుకున్నప్పుడు లోపల ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ వల్ల రియాక్షన్ వచ్చినప్పుడు సో, వాళ్ళయి నారో ఉంటాయి కాబట్టి ఈ చిన్న పిల్లలకు త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇలాంటివి క్యూర్ కావడానికి ఎంత టైం పడుతుంది సార్? అంటే క్యూర్ అని మనం పర్టికులర్‌గా ఇన్ని డేస్ అని చెప్పలేమండి. బట్ మనమి ఆహ్, ఇంజ్యూరీ అంటే మైల్డ్ అయిందా, మోడరేటా, సివియారిటీని బట్టి ఉంటుంది. మైల్డ్ కేసెస్‌లో మనకి కొద్దిగా అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి. స్మోక్ చేసినప్పుడు ఓన్లీ స్మోక్ వల్లే కాకుండా స్మోక్‌లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. కొద్దిమందిలో కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అని, సైనైడ్ పాయిజనింగ్ కూడా ఉంటాయి. సో, మనకు అంటే మనం పేషెంట్‌ను వన్స్ స్మోక్ ఏరియా నుంచి బయటకి తీసుకొచ్చాక అసెస్ చేస్తాం. జనరల్ కండిషన్ ఎలా ఉంది, ఆక్సిజనేషన్ ఎలా ఉంది, బ్రీతింగ్ ఎలా ఉంది, సర్క్యులేషన్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, అవన్నీ మనం మానిటర్ చేస్తాం. సో, ఫస్ట్ పేషెంట్ బయటకు తీసుకొచ్చి ఆక్సిజన్ చూడడము, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువున్నా ఎలా ఉన్నా కూడా మనం హై ఫ్లో ఆక్సిజన్ ఇస్తాం. 100% ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా కొద్ది మందిలో ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల తెలియకుండానే కార్బన్ మోనాక్సైడ్ కూడా మనం ఇన్హేల్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది బయటికి పంపడానికి మనం ఆక్సిజన్ ఇవ్వడము, లేదంటే బీపీ స్మోక్ వల్ల కానీ లేదంటే బర్న్స్ వల్ల కానీ హైపోటెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి, మనము ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ ఇలాంటి రిససిటేషన్ కూడా చేస్తుంటాం. సో, మనకు ఆ తీవ్రతను బట్టి అవుట్కమ్ ఉంటుందండి. మైల్డ్ కేసెస్లో అవుట్కమ్ బాగానే ఉంటుంది. కొన్ని సీవియర్ కేసెస్ లేదంటే ఇంజురీ ఎక్కువ ఉండడం, లేదంటే అన్కాన్షియస్ అవ్వడం, కోమాలోకి వెళ్ళడము, ఆక్సిజన్ లెవెల్స్ సివియర్గా తగ్గిపోవడం, అలాంటి వాళ్ళకి అవుట్కమ్ అంత బాగుండకపోవచ్చు. ఓకే. వన్స్ ట్రీట్మెంట్ డన్ అంతా క్యూర్ అయిపోయింది అని అంటే మళ్ళీ ఫ్యూచర్‌లో దీనికి సంబంధించి ఎలాంటి సింటమ్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ రావా? జనరల్‌గా ఈ మనకి మైల్డ్ వాళ్ళలో లాంగ్ టర్మ్ సీక్వెల్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఎవరికైతే ఆ సివియారిటీ ఎక్కువ ఉంటుందో లంగ్స్ లోపల ఇన్వాల్వ్‌మెంట్ వాళ్ళకి మనకి పోస్ట్ కొన్ని రోజుల తర్వాత మనం ఆ స్వరపేటిక దగ్గర కానీ లేదంటే గాలి తీసుకునే మనం మార్గంలో కానీ స్టినోసిస్ అవి నారో అయ్యే ఛాన్స్ జరగవచ్చు. కొద్దిమందిలో లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నాక మనకు బ్రాంకియక్టాస్ అంటాం. లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఎక్కువై హోల్స్ పడడం జరగవచ్చు. కొద్దిమందిలో లంగ్ కెపాసిటీ తగ్గడం జరగవచ్చు. కొద్దిమందిలో ఫ్యూచర్‌లో ఈ ఆస్తమా లాంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మోస్ట్‌లీ మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఏవైనా కానీ లంగ్స్‌కి సంబంధించి ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి? కామన్‌గా ఏం చెప్తూ ఉంటారు? మనకి లంగ్స్‌లో అంటే వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తాయండి. అంటే సీజన్ బాలేనప్పుడు సీజనల్ వేరియేషన్స్ కూడా వస్తుంటాయి కొన్ని కేసెస్. ఈ ఆస్తమా, అలర్జీ కేసెస్ కామన్‌గా చూస్తుంటాం. ఆస్తమా కేసెస్ కానీ, ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు స్మోకింగ్ చేయడం వల్ల, ఈ పొల్యూషన్ వల్ల మనం సిఓపిడి అనే కేసెస్ చూస్తుంటాం. ఈ వెదర్ చేంజ్ వల్ల ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ, న్యూమోనియా కేసెస్ కానీ మనం కామన్‌గా చూస్తుంటాం. వెరీ అరుదుగా ఈ ఎవరైతే స్మోకింగ్ చేస్తారో ఈ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్ కేసెస్ చూడడం కానీ, లేదంటే ఐఎల్డి మనకు ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ లాంటి కేసెస్ కానీ, ఎవరైతే పీజన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కేసెస్ కూడా చూడడం జరుగుతుంటుంది.